ఏపీలో ఈవీఎంలకు సంబంధించిన వివాదాన్ని మనం ఇప్పటిదాకా కొనసాగిస్తూ చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలుకు సంబంధించి కొన్ని ఈవీఎంలు రీవెరిఫికేషన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఆ రీవెరిఫికేషన్కి సంబంధించినటువంటి తరుణంలో రీవెరిఫికేషన్ కాదు మాక్ పోలింగ్ నిర్వహిస్తామని చెప్పేసి ఎన్నికల కమిషన్ తెలిపింది. అయితే మాక్ పోలింగ్ కాదు రీవెరిఫికేషనే చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ దాన్ని బాయ్కాట్ చేసిన పరిస్థితి ఉంది. దాని మీద హైకోర్టుకు వెళ్ళిన సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. అయితే తాజాగా నిన్న విజయనగరం జిల్లాకు సంబంధించి నెల్లిమర్ల నియోజకవర్గంలో ఈవీఎంలకు సంబంధించిన రీవెరిఫికేషన్ చేయాలని చెప్పేసి ఆ అభ్యర్థి డిమాండ్ కోరడంతో నిన్న ఎన్నికలకు సంబంధించిన అధికారులు కలెక్టర్ అక్కడికి చేరుకొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈవీఎంలని రీవెరిఫికేషన్ కాకుండా మాక్ పోలింగ్ నిర్వహిస్తామని చెప్పి అక్కడ మాక్ పోలింగ్ నిర్వహించింది. అయితే నిన్న మాక్ పోలింగ్ నిర్వహించేటువంటి ఆ తరుణంలో కొంత డ్రామా అయితే క్రియేట్ అయింది. ఆ డ్రామాకు సంబంధించి ఏంటంటే ఈవీఎంలు అక్కడే ఉన్నాయి, కానీ ఈవీఎంలకు సంబంధించిన ఆ బాక్సులు వేసినటువంటి తాళాలు మాత్రం వేరే దగ్గర ఉన్నాయి, మిస్ అయినాయి. అంటే వేరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయని చెప్పేసి అభ్యర్థి ఆరోపిస్తున్నటువంటి మాటలు. నిన్న దీనికి సంబంధించి కొంత ఈవీఎంలకు సంబంధించిన ఏదైతే బ్యాటరీ ఛార్జింగ్ ఉంటుందో దానికి సంబంధించి కూడా బ్యాటరీ ఛార్జింగ్ లేని ఈవీఎంలు చాలా ఉన్నాయి. దాంతోపాటు కొంత డేటా అంటే ఆ ఈవీఎంలకు సంబంధించినటువంటి పైన ఉండేటువంటి ఏవైతే సింబల్స్ ఉంటాయో ఆ సింబల్స్ కూడా అవకతవకలుగా ఉన్నాయంటే ఒక పార్టీ సింబల్ దగ్గర ఇంకో పార్టీ సింబల్ దగ్గర ఇంకో పార్టీ సింబల్ ఉందని చెప్పేసి వాళ్ళ అభ్యంతరాలు వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూసాం. అయితే నిన్న దానికి సంబంధించి ఒకసారి చూసుకుంటే ఈవీఎంలు ఇక్కడ, తాళాలు ఎక్కడ? విజయనగరం జిల్లా నెల్లిమర్ల గోదాం వద్ద తనిఖీల్లో హైడ్రామా. ఈవీఎంల ట్రంక్ బాక్స్ తాళం కోసం గంటల తరబడి నిరీక్షణ. బృందంతో కలిసి గోదాం వద్ద కలెక్టర్ పడిగాపులు. ఎట్టకేలకు మధ్యాహ్నం 1 గంటకు మాక్ పోలింగ్. అర్ధరాత్రి దాకా కొనసాగిన ప్రక్రియ. బ్యాటరీ ఛార్జింగ్ స్టేటస్పై అనుమానాలను నివృత్తి చేయకుండా కొత్త బ్యాటరీ వినియోగం. పార్టీలు గుర్తులు కాకుండా ఇష్టానుసారంగా గుర్తుల లోడింగ్. నేడు కొనసాగున్న ప్రక్రియ. ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా సందేహాలు వెల్లువెత్తుతుండగా వాటిని నివృత్తి చేసే పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఎన్నికల యంత్రాంగం మరిన్ని అనుమానాలు తావిచ్చేలా వ్యవహరిస్తోంది. తాజాగా విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని ఈవీఎంల గోదాం వద్ద జరిగిన హైడ్రామానే దీనికి నిదర్శనం. ఈవీఎంలు భద్రపరిచిన గది తాళాన్ని తెరిచి అధికారులు ఈవీఎంలో ఉన్న ట్రంక్ పెట్టే తాళం చెవి మాత్రం దొరకలేదని చెప్పేసి తాపీగా చెప్పడంతో దాదాపు 2 గంటల పాటు గందరగోళం నెలకొంది. అంటే ఇక్కడ వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే బ్యాటరీ ఛార్జింగ్ స్టేటస్ పైన అనుమానాలు ఉండడంతో ఆ బ్యాటరీ ఛార్జింగ్ లేదని చెప్పేసి చెప్పడంతో ఆ బ్యాటరీ తీసేసి మళ్ళీ కొత్త బ్యాటరీ పెట్టి ఆ ఈవీఎంని మళ్ళీ ఆన్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అలా ఎందుకు ఆన్ చేయాల్సి వస్తుంది? కోర్టు ఫుల్ గైడ్లైన్స్ ఇచ్చింది కదా, ఈవీఎంలకు సంబంధించిన ఛార్జింగ్ ఫుల్గా ఉండాలని చెప్పింది కదా, కానీ ఎందుకు లేదనేది ఒక ప్రధాన సమస్యగా ఇప్పుడు ఇక్కడ లేవనెత్తున్నారు. అయితే దాంతోపాటు పార్టీలు గుర్తులు కాకుండా ఇష్టానుసారంగా కొత్త గుర్తులు లోడింగ్. అంటే ఏపీలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించిన గుర్తులు సైకిల్ కానివ్వండి, ఫ్యాన్ కానివ్వండి, గ్లాస్ కానివ్వండి, హస్తం కానివ్వండి, కమలం కానివ్వండి, ఇలా పోటీ చేసినటువంటి వాళ్ళు గుర్తులు కాకుండా కొత్త గుర్తులు వేసి ఆ కొత్త గుర్తులను పెట్టేసి ఆ కొత్త గుర్తుల మీద మాక్ పోలింగ్ నిర్వహిస్తామని చెప్తూ ఉన్నారు. అదేంటి? అలా కాదు కదా. ప్రజలు వేసిన ఓట్లు ఒక పార్టీకి, ఆ పార్టీ గుర్తుకి, కానీ ఇక్కడ కొత్త గుర్తులు మీరు తీసుకొచ్చి పెట్టడం వల్ల అది ఎంతవరకు కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సరే, ఆ రెండు ఓకే, ఈ రెండు పక్కన పెట్టినప్పటికి కూడా మాక్ పోలింగ్ ఎందుకు నిర్వహించాలి? మాక్ పోలింగ్ కాదు కదా నిర్వహించమని చెప్పింది. అభ్యర్థి అడిగిందేమో రీవెరిఫికేషను, మీరు నిర్వహిస్తుందేమో మాక్ పోలింగ్. అది కాదు కదా అనేది అక్కడ ప్రధాన వాదన. సో ఇలా ఈ 3 అంశాలు చూసుకున్నా కూడా ఎన్నికల కమిషన్ ఏది అంటే నిన్న మిస్సింగ్ అయినటువంటి తాళాల దగ్గర నుంచి ఆ తర్వాత బ్యాటరీలు మార్చి కొత్త బ్యాటరీలు వేసి దాన్ని ఆన్ చేయడం కానివ్వండి, లేదంటే ఉండాల్సిన గుర్తుల ప్లేసుల్లో కొత్త గుర్తుల్ని ఇంబుల్ చేసి వాటి మీద ఓట్లు వేయించడం కానివ్వండి, ఈ ప్రక్రియ అంతా ఏంటి? ఈ ప్రక్రియ అంతా చూస్తుంటే ఏం జరుగుతుంది అనేది ఒక అనుమానం అయితే వస్తూ ఉంది. దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మాత్రం మాక్ పోలింగ్ అంటూ కూడా నెట్టుకు వస్తూ ఉన్నారు. దీని మీద ఇంక ఏం చేస్తారు? దీనికి ఈవీఎంలకు సంబంధించి ఛార్జింగ్ మిస్ అవ్వడం ఏంటి? ఛార్జింగ్ తగ్గిపోవడం ఏంటి? ఆ గుర్తులను మార్చడం ఏంటి? వీవీప్యాట్ల మీద ఉన్నటువంటి ఈవీఎంల మీద ఉన్నటువంటి గుర్తులు మార్చడం ఏంటి? సో వీటన్నిటి మీద ఈ ప్రక్రియ ఈరోజు కూడా కొనసాగుతుంది. మరి ఈరోజు ఎన్నెన్ని విషయాలు బయటకు వస్తే చూడాలి. సో ఏది ఏమైనప్పటికీ నిన్న నెల్లిమర్లకు సంబంధించిన ఈ అంశంలో మాత్రము కొంత ఈవీఎంలకు సంబంధించి కొంత డేటా కానివ్వండి, లేదంటే ఆ ఛార్జింగ్ సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందులు మాత్రం బయటపడిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం.